పెద్ద నోట్ల రద్దు వ్యవహారాన్ని రాజకీయంగా తనకు అనుకూలంగా మలుచుకునేందుకు టీఆర్ఎస్ నాయకత్వం ప్రయత్నిస్తోంది. పెద్ద నోట్ల రద్దుపై మొదట్లో అసంతృప్తి వ్యక్తం చేసిన గులాబీ నేతలు ఇప్పుడు ఆ పాత నోట్లు ఇప్పటివరకు చలామణి అవుతున్నాయంటే అది తమ కృషి అని చెప్పుకుంటున్నాయి. మొన్న కేటీఆర్, నిన్న కేసీఆర్. పెద్ద నోట్ల రద్దుపై టీఆర్ఎస్ కొత్త ప్రచారం. తమ వల్లే ప్రజలకు మేలు జరుగుతోందని ప్రకటనలు. పన్నుల చెల్లింపులకు పాత నోట్ల చలామణికి మేమే కారణం. ఢిల్లీ పర్యటనను సమర్థించుకుంటున్న టీఆర్ఎస్. పెద్ద నోట్ల రద్దుపై ప్రారంభంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన టీఆర్ఎస్ స్వరం మారుతోంది. పరిస్థితిని ఇప్పుడు తమకు అనుకూలంగా మార్చుకునేందుకు కొత్త వాదన మొదలుపెట్టింది. నవంబర్ 8న నోట్ల రద్దు ప్రకటన వెలువడిన వెంటనే ముందుగా స్పందించింది తామేనని టీఆర్ఎస్ ప్రచారం చేసుకుంటోంది. కేటీఆర్ ఢిల్లీకి వెళ్లి ఆర్థిక మంత్రి జైట్లీతో చర్చించిన తర్వాత దేశవ్యాప్తంగా పన్నుల చెల్లింపులకు పాత నోట్లను కేంద్రం అంగీకరించిందని గుర్తు చేస్తున్నారు టీఆర్ఎస్ నాయకులు. నవంబర్ 10న రాత్రి 10 గంటలకు తెలంగాణ భవన్లో మీడియా సమావేశం నిర్వహించి మరీ ఈ విషయాన్ని చెప్పారు మంత్రి కేటీఆర్. తాజాగా కేసీఆర్ జరిపిన ఢిల్లీ పర్యటనపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలపై టీఆర్ఎస్ ధీటుగా స్పందించింది. నోట్ల రద్దుపై ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని ప్రధాని దృష్టికి స్వయంగా తీసుకెళ్లిన మొదటి ముఖ్యమంత్రి కేసీఆరేనని టీఆర్ఎస్ నేతలంటున్నారు. కేసీఆర్ చేసిన అనేక సూచనలపై ప్రధాని సానుకూలంగా స్పందించారని అంటున్నారు. అన్ని రాష్ట్రాల్లో నష్టం జరుగుతుంది కాబట్టి అన్ని రాష్ట్రాలను కూడా ఇవాళ రిప్రజెంట్ ఖచ్చితంగా మీరు వీళ్ళని ఆదుకోవాలని చెప్పేసి మొట్టమొదటిసారి ఒక ముఖ్యమంత్రి ఈ భారతదేశంలో 29 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్నా 29 రాష్ట్రాల ముఖ్యమంత్రులు రకరకాలుగా బాధలు పడుతున్నా వాటన్నిటిని కూడా ఏర్చి కూర్చి ఇవాళ ప్రధానమంత్రి గారికి రిప్రజెంట్ చేసింది ఖచ్చితంగా కొత్త ముఖ్యమంత్రి అయిన కొత్త రాష్ట్రమైన ఇవాళ కేసీఆర్ గారే. మొత్తం మీద నోట్ల రద్దు వ్యవహారం రాజకీయంగా వివాదాస్పదంగా మారిన పాత నోట్ల చలామణికి సంబంధించిన నిర్ణయం వెనుక తమ కృషి ఉందని టీఆర్ఎస్ అంటోంది.